ఓం తత్సతం శ్రీ గురుభ్యో నమః. ఈర్ష్య ద్వేషాదుల వల్ల నాశనము కలుగుతుందని, ఓరిమి వల్ల సంపదలు పెరుగుతాయని అంటున్నాడు క్షమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతక వాంగ్మయం ద్వారా. ఈర్ష్యా కలహ మూలం స్యాత్ క్షమా మూలం హి సంపదాం. ఈర్ష్యా దోషాద్ ప్రశాపమవాపజనమే జయ. ఈ శ్లోకరాజమునకు గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన ఛందోబద్ధమైన పద్యానువాదం ఇది. ఈర్ష్య వలన కలహమి గురెత్తు నోరిమి వలగలుగు సంపదలు నిజమ్ము. ఈర్ష్యయన్న దోషమెసగుట జనమే జయుండు విప్రశాపముందవలసే. పరుల పచ్చ చూసి ఓర్వలేకపోవడం ఈర్ష్య. ఇది ప్రవేశిస్తే దీని అన్నదమ్ములైన కామక్రోధాదులు ప్రవేశిస్తాయి. ఫలితంగా కొట్లాటలు దెబ్బలాటలు వస్తాయి. దీని వలన సంపదలు నాశనం అవుతాయి. ఊరిమి దైవ లక్షణం. దీనితోటి తొందరపాటుతనం లేకపోవడం, శాంతం, జాలి, కరుణ లాంటి ఉత్తమ లక్షణాలు కలుగుతాయి. కనుకనే సహజంగానే సంపన్నులు అవుతారు. పరుల పచ్చ చూసి ఆనందించి వారికి ఇంకా మేలు కలగాలని కోరుకోవాలి. సహాయం చేయడం కూడా నిజానికి కష్టమైనదే, కానీ ఇష్టంతో చేస్తూ ఉండడం వల్ల తమలో ఉన్నటువంటి శక్తి పెరుగుతుంది. దీని వల్ల వారిలో ప్రతిభ మరింతగా వృద్ధి అయి సుఖ సంపదలు తెచ్చి పెడుతుంది. ఇది ధన చక్రము అని చెప్పవచ్చు. దీనికి విరుద్ధంగా ఈర్ష్య వల్ల జనమేజయుడు శాపం పొందాడు. ఓం తత్సత్. పరమేశ్వరార్పణమస్తు.